హాయ్ అండి, ఆర్ట్వీడ్ వంటలకు స్వాగతం. నేను ఈరోజు ఫిష్ ఫ్రై చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫిష్ మసాలా పౌడరు, రైస్ పౌడరు, కార్న్ ఫ్లోర్, సాల్ట్, మిరియాల పొడి, ధనియాల పొడి, కారం. తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి. కారం వేసుకోవాలి, ధనియాల పొడి వేసుకోవాలి, మిరియాల పొడి వేసుకోవాలి, బియ్యం పొడి వేసుకోవాలి. అన్నీ ఒక్కొక్క స్పూన్ కాడికి వేసుకోవాలండి. మొక్కజొన్న పిండి వేసుకోవాలి, మిరియాల పొడి వేసుకోవాలి, అవన్నీ సాల్ట్ వేసుకోవాలి. అవన్నీ మళ్ళీ చేతితోటి అన్నీ పట్టేటట్టు కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత పొడి పొడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చేతికి తడంటించుకొని అవన్నీ కలుపుకోవాలండి. వాటర్ చేతికి వేసుకొని కొద్దిగా, ఎక్కువ కాదు, కొంచెం చల్లుకుంటే ఆ విధంగా అవుతుంది చక్కగాను. ఇప్పుడు నూనెలోనూ వేగిచ్చేసుకోవటమే. అవి నూనెలో బాగా వేగాలండి, బాగా దోరగా వేగించుకోవాలి, బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని. ఎందుకంటే ఆయిల్ పోసాం కాబట్టి అది ఆ విధంగా వేగించుకోవాలి. అంటే కింద మళ్ళీ విరిగిపోకుండా జాగ్రత్తగా తీసుకోవాలండి. అవన్నీ అలా తీసుకోవాలి, అలా కలుపుకోవాలి. నూనెలో బాగా వేగించుకోవాలి. బాగా వేగిన తర్వాత మళ్ళీ మనం అవన్నీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చక్కగా వేగినాయి కదండి, అవన్నీ వేగినవన్నీ తీసుకోవాలి. ఇంతేనండి ఫిష్ ఫ్రై. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ విధంగా చేసుకోవాలని ఫిష్ ఫ్రై చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఈ విధంగా నేనైతే ఈ విధంగా చేశాను. లాస్ట్లో కరివేపాకు కూడా వేగించుకోవాలి నూనెలోనే, ఎందుకంటే